డార్లింగ్ సంక్రాంతికి ఏ సినిమా చూసావు, ఎలా అనిపించింది? బాలే డాకుమారా చూసినాం. తమన్ బీజం కొట్టిండు, సూపర్, అసలు మైండ్ బ్లోయింగ్ అంతే. అలాగే సంక్రాంతికి 3 సినిమాల్లో ఏ సినిమా హిట్ అనుకుంటున్నావు? నేను మన వెంకటేష్ బాలేది సూపర్ హిట్. వెంకటేష్ చూద్దాం అనుకున్నా, ఇంకా చూడలేదు. నేను థింక్ రేపు నైట్ అన్నా రేపు పొద్దున వెళ్తాం. ఓకే, ఫిక్స్. బాలయ్య గారిది చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ది చాలా బాగుంది. ఇలాంటి ఆర్ట్స్ మీద కానీ ఆ సీన్స్ ఎప్పుడు రాలేదు. అలాగే బ్యాక్గ్రౌండ్కి అంటే ఒక చిన్న ఇదిగా ఉంది. సన్నోడికి ఏమో అదే ఎవరు మన ఆయన పేరేంది, రజనీకాంత్కి ఏమో బక్కోడు, బాలయ్యకి ఏమో బండోడు అన్నట్టు. అది ఫిక్స్ అది మహేష్ బాబు కానీ బాలయ్య కానీ తమన్ బెటర్, చాలా చంపేస్తాడు బీజియం. వాళ్ళకి మాత్రం బెస్ట్ అవుట్పుట్ ఇస్తాడు, ఫిక్స్ అది. మాధవి లత అని ఒక హీరోయిన్ ఐడియా ఉందా? అయితే అంత ఐడియా లేదు భయ నాకు. ఎవరు మన లేడీస్ గురించి అంత పట్టించుకో మనకు అవసరం. అంటే ఆవిడ్ని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒకళ్ళు విమర్శించారు, దాని గురించి ఏమన్నా తెలుసా? మనకేమో అంత ఐడియా లేదు, మన న్యూస్లో ఎక్కువ చూడడం, మనదంతా నరకుడే. పోనీ మంచు మనోజ్ది అదేనా ఐడియా? అది కొంచెం అప్పుడప్పుడు చూస్తూ ఉంటా లొల్లిలో, అది మనం అంత లైట్ రీసెంట్గా ఒక ట్వీట్ చేశారు కదా, అన్న తమ్ముళ్ళు గొడవలు ఆడుకున్నారు. అయితే ఏమన్నా మనకు డైలాగ్ ఇన్స్టాగ్రామ్ చూస్తాం, అరే పంది పిల్లలు గదికి ఇది అంతే, లైట్ అంతేం పట్టించుకోం మనం. దాని గురించి మనం ఏం పట్టించుకోం, మనకు అవసరం లేదు వేయాలండి. నార్మల్ అంటే చూసుకోవచ్చులే. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయ్యి ఏ సినిమా చూసావు, ఆ సినిమా ఎలా అనిపించింది? డాకు మహారాజ్ చూశాను, వెంకటేష్ది సంక్రాంతికి వస్తున్నాం చూశాను. నాకైతే ఈ రెండిట్లో వెంకటేష్ సినిమానే బాగుంది. వెంకటేష్ గారిది బాగుంది, ఫన్నీ కానీ మొత్తం అంతా చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ మూవీ వచ్చింది అనిపించింది. ఓకే, నార్మల్గా ఇన్స్టాగ్రామ్స్ ట్విట్టర్స్ అవి యూజ్ చేస్తుంటావా? ఓకే, రీసెంట్గా మంచు మనోజ్ విష్ణు ఒక ట్వీట్ అయితే చేసుకున్నారు. ఆ ట్వీట్స్ గురించి చెప్పు, అసలు అది కరెక్షన్ అంటావా? దాని చూడలేదు అన్న, అది నేను చూడలేదా? ఎలుగుబంటి ఎవడ నువ్వు అన్నాడా అంతే, అది ఒకటి తెలుసు, దాని గురించి తెలియదు. ఓకే, సరే. రీసెంట్గా పుష్ప 2 అయితే మాత్రం 20 minutes యాడ్ అయ్యి వచ్చింది కదా, అది ఏమన్నా చూడాలి అని రేట్లు తగ్గించారు, దాని గురించి ఏమన్నా? 20 minutes రీలోడింగ్ అయితే వర్షన్ అయితే వదిలేరు. చాలామంది టికెట్స్ అయితే బుక్ చేసుకుంటున్నారు. మేము చూడాలనుకున్నాం, ఇంకా చూడలేదు. ఓకే, ఫస్ట్ చూసారా 20 minutes ముందు? చూసాం. ఎలా అనిపించింది? బాగానే ఉంది, కాకుంటే బాహుబలితో పోల్చుకోలేము. బాహుబలిది వేరు, పుష్ప వేరు. సంక్రాంతికి ఒకవేళ వచ్చుంటే ఎలా ఉండేది? సంక్రాంతికి వచ్చి ఉంటే అది ఎలా ఉండేది తెలియదు, ఎవరి హీరోలు వాళ్ళకి. అదైతే కానీ దానికైతే మంచి టైం ఉందనిపించింది. రిలీజ్ అయ్యాయి కదా, ఏ సినిమా చూసారో ఆ సినిమా ఎలా అనిపించింది? పుష్ప 2 ఈ సంక్రాంతి చూసావా నువ్వు? పుష్ప 2 ఎలా అనిపించింది? బాగా అనిపించింది. బాగా అనిపించిందా? ఇప్పుడు 20 నిమిషాలు యాడ్ చేసి పెట్టారు కదా, అది చూసావా? ఏంటి 20 నిమిషాలు యాడ్ చేసి 17 అంటే నిన్నటి నుంచి చూడలే, ఈ సాయంత్రం ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది టికెట్ దొరకలేదు, ఇప్పుడు బుక్ చేశారు, ఇప్పుడు పోయి చూసుకున్నాం. సినిమా ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నాం. సంక్రాంతికి. ఓకే, అలా చూసుకుని ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాసా? మరి వెంకటేష్ గారిది ఎట్లా మరి? వెంకటేష్ అంటే ఓల్డ్ కదా, ఫస్ట్ వెంకటేషే కదా, ఇప్పుడు ఓల్డ్ అయిపోయింది వెంకటేష్ సినిమాలు బాగుంటాయి మాకు. ఇప్పుడు పిల్లల కంటే ఇక ఇవే, పిల్లలకి ఓన్లీ ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు అంటావా? అలా ఉంటారు. ఓకే, సరే. మీ వయసు కాబట్టి బాలకృష్ణ గారి సినిమా చూసారా? డాకుమార్. బాలకృష్ణ తప్పకుండా చూస్తాం మేము వస్తే. ఇప్పుడు రీసెంట్ గా రీజా చూడాలి, అయితే నాకు అంత తెలియదు. టీవీ నార్మల్ గా చూస్తారా? చూస్తాం. ఇప్పుడు మంచు మనోజ్, మంచు విష్ణు గొడవలు నడుస్తున్నాయి కదా, ఆ గొడవల గురించి ఏమంటారు? దాని గురించి వాళ్ళు అనవసరంగా కొట్లాడుకుంటారు, తండ్రి కొడుకులు. అది ఎందుకు బయట పెట్టుకుంటారు? తండ్రే తప్పు అనుకుంటా. అంటే దేనికి తప్పు అంటారు? ఆస్తిలా లేకపోతే? ఆస్తిలాలనే కదా మరి కొట్లాడుకునేది వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఏ దాని గురించైనా వాళ్ళు ఇష్టం లేకపోయేటాకలా ఇక గొడవలు వస్తాయి అనుకో, రాదు. ఏదో మన కోడల వలనో ఏం వలనో ఎందువలనో నచ్చదు కదా ఒక్కొక్కరికి అట్లా. రీసెంట్గా ఒక చిన్న అంటే ఇప్పుడు తిరుపతి వెళ్ళి వాళ్ళ తాతయ్య అమ్మమ్మ సమాధి చూడడానికే లోపలికి రానివ్వలేదని గొడవలు జరిగాయి. ఇంకా అంతా అవన్నీ మనకు అంతా తెలియదు. ఇక ఏదో మామూలుగా మాకు మోహన్ బాబు గారి సినిమాలో అంటే వాళ్ళకి కూడా అంటే బాగానే ఇష్టం, అప్పుడు చూస్తాం కదా. తమ్ముడు నువ్వేం చెప్తావా? అది చాలా ఫేమస్ అయింది. అది చాలా ఫేమస్ అయిందా? ఏదో ఒకసారి పాట పాడేది. కోయ్ కోయ్ కోన్న కోయ్. కోసావా సంక్రాంతికి కోడిని? కోసినా తిన్నాం కూడా. తిన్నావా? అది వాకింగ్ చేయడానికి వచ్చారా?
తిని వాకింగ్ చేయడానికే వచ్చారా? లోపల పాట వాడు ఓకే. ఇక ఆయన వాడుతున్న ఇదే పుష్ప పాట నువ్వు ఏది పాడు? పుష్పరాజ్ పుష్పరాజా? పుష్పరాజ్ ఒకసారి తగ్గేదే లేదను దగ్గరలే అబ్బా చూసుకుంటాను. తగ్గేదలే తగ్గేదేలే నువ్వు మాత్రం తగ్గించాలా సన్నగా. ఓకే అయితే బాయ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బ్రో సంక్రాంతికి 3 సినిమాలు వచ్చాయి. ఏ సినిమా చూసావు, ఎలా అనిపించింది? గేమ్ చేంజర్ చూసాను నేను. నాట్ బ్యాడ్, బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్ ఓకే ఓకే. సెకండ్ హాఫ్లో ఆ ఫాదర్ క్యారెక్టర్ ఉండే చూడండి, అదొక్కటే బాగుండే. వేరే అంతా ఓకే, ఓవర్ హైప్డ్ ఉండే. ఏం ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళావు? ఏమీ లేదు అంటే సాంగ్స్కి వాళ్ళు చాలా బడ్జెట్ పెట్టారన్నారు కదా, సాంగ్స్ కోసం వెళ్ళాను నేను. ఓకే బాగానే ఉండే సాంగ్స్ కూడా, కానీ ఇంకా కొంచెం అన్వాంటెడ్ గ్రాఫిక్స్ ఉండే దాంట్లో, అదొకటి. లేగర్లీ ఏ మూవీ గురించి అయితే వెయిటింగ్ మీరు? ఇప్పుడైతే ఏ మూవీ కోసం? ఏ మూవీ గురించి? నార్మల్గా వాట్సాప్లో వాడుతూ ఉంటావా? ట్రెండింగ్ టాపిక్స్ చూస్తూ ఉంటావా? కాదు, తక్కువ. ఓకే. రీసెంట్గా ఒక సాంగ్ వచ్చింది, పాడతాను విను. కోయ్ కోయ్ కోడిని కోయ్ అని చెప్పి ఒక సాంగ్ వచ్చింది, ఏమైనా విన్నావా? రీల్స్లో విన్నా నేను. విన్నావా? రీల్స్లో విన్నా. ఎలా అనిపించింది అది ఎందుకన్నప్పుడు? ఓకే బాగానే ఉంది. ఒకసారి పాడు ఇప్పుడు నువ్వు విన్నావు కాబట్టి. కోయి కోయి కొండ కోయి సంథింగ్ అంతే. ఓకే. మళ్ళీ సంక్రాంతికి 4 సినిమాలు వచ్చాయి కదా, ఎన్ని సినిమాలు వచ్చాయి సంక్రాంతికి? 4. ఏ సినిమా చూసావు నువ్వు? నేను ఇంకే సినిమా చూడలేదు, ఎందుకని? టైం దొరకలేదు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేసరికి సరిపోయింది. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే సంక్రాంతి మొత్తం ఎలా ఉంది ఈ సంక్రాంతి? బాగా ఎంజాయ్ చేస్తాను. ఎవ్రీ లాస్ట్ సంక్రాంతి కన్నా ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ. అంటే ఏంటి రీసెంట్గానే పెళ్ళి అయిందా? ఏం లేదు, జస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అట్లా ఎక్కువ మందిని మీట్ అవ్వడం. టోటల్గా సోషల్ మీడియా కానీ అలాంటివి ఏమన్నా నువ్వు ఎక్కువ ఉంటావా? ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటావా? ఓకే. రీసెంట్గా మంచు మనోజ్ మంచు విష్ణు గొడవ వైరల్ అవుతుంది, దాని గురించి తెలియదు, అంత ఫాలో అవ్వను వాళ్ళని. ఓకే. వాళ్ళని ఫాలో అవ్వవా? వాళ్ళని చూడ అంత ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళని వాళ్ళు చూడవా? ఓకే. రీసెంట్గా కోయి కోయి అని ఒక పాట వైరల్ అయింది, అది చూసావా? అది కూడా తెలుసు. అది చూసావా? చూసా. అది ఎలా అనిపించింది? ఓకే, వైరల్ అవుతుంది కొత్త పాట. లేదు, లైన్. నో. ఏం చేస్తుంటారు మీరు? ప్రాజెక్ట్ మేనేజరా? ఓకే. ప్రతి ప్రాజెక్ట్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ వల్ల ఈ మూవీస్ అనేది పక్కన పెట్టేశారా? ఓకే. నార్మల్ మీరు ఎవరు ఫ్యాన్? నేను హీరో నాని ఫ్యాన్. అవును. థ్యాంక్ యూ బ్రో. వేర్ ఆర్ యూ ఫ్రమ్? We are from Mysore. ఓకే. ఏం పని కోసం వచ్చారు? Actually, we just came to visit our friend home. Okay. And we thought of visiting here. That's why we simply. You know Telugu? కొంచెం వస్తుంది బ్రో, I can manage. కొంచెం వస్తుంది. మూవీస్ ఏమన్నా చూసారా? రీసెంట్లీ తెలుగు మూవీనా? పుష్ప చూసాను. పుష్ప 20 minutes యాడ్ చేసి వస్తుంది కదా 17th నిన్న రిలీజ్ అయింది, అదేమన్నా చూసారా? పాత I don't have that much of knowledge about that one, but yeah. How it is Pushpa movie? Yeah, it was good. Okay. Collections how much in your? I'm not sure about the collection and all, but it has crossed like 1,500 crores plus something, right? Yeah. Okay. Please tell me one dialogue of Pushpa. No, I don't know, seriously. Pushpa ante fire kaadu, wildfire something is there. Okay. Thank you.